హాయ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేసుకోండి. ఈరోజు ముఖ్యాంశాలు ఏంటంటే మాకు సెమ్ 3 అన్నమాట. లాస్ట్ ఎగ్జామ్. ఏం చేస్తాం, ఎర్లీ మార్నింగ్ లేచాం, రోజు డైలీ అంతే అన్నమాట. మార్నింగ్ లేచి 5:30కి బస్సు వస్తుంది. 5:30కి బస్సు ఎక్కేసి 6 కల్లా జేఆర్జీ బస్ స్టాండ్లో ఉంటాం. 6 కల్లా అక్కడ ఉంటాం. మరి ఆకలేస్తుంది కదా, అందుకేం చేసాం, టిఫిన్ షాప్కి వెళ్ళేసి రోజు పూరీలు తినే వాళ్ళం అన్నమాట. పూరి అక్కడ ఎంత తెలుసా, 30 రూపీస్. అదే బుట్టాయిగూడెం అయితే 20 రూపీస్. ఏదో కాలక్షేపానికి ఏం చేస్తాం, అటు ఇటు తిరుగుతూ ఇదిగో ఇలా మీకోసం వీడియోలు చేస్తూ తిరుగుతూ ఉండేదాన్ని. ఏం చేస్తాం, మా ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటున్నారు, నేనేమో వీడియోలు చేస్తున్నా. మరి వ్యూస్ రావాలి కదా, మీరు కూడా చూడాలి కదా నన్ను. ఏదోనబ్బా, చిన్న యూట్యూబర్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా కొంచెం పెద్ద యూట్యూబర్ని చేయండి. అలా వీడియోలు తీస్తూ కాలక్షేపం గడుపుతూ ఉన్నా. ఏం చేస్తాం, చలి పెడుతుందనేసి అటే పక్కన్న వాళ్ళం కాస్త ఇదిగో ఏలూరుకి వెళ్ళే బస్సు రూట్లో కూర్చొని ఉన్నాం. ఆ ప్లాట్ఫామ్ పైన ఎండ ఇటే కదా, తూర్పు నుంచే కదా ఎండ వస్తుంది. అందుకే ఇక్కడ కూర్చొని ఎండ కాగుతూ ఉన్నాం. ముసలోళ్ళు తట్టుకుంటున్నారు, మాలాంటి పడుసోళ్ళే తట్టుకోలేకపోతున్నారు. అదేంటో విచిత్రం. సర్లే అనేసి 8:30 అయిపోతుంది. ఏం చేస్తాం, ఇంకా 5 minutes కూర్చొని వెళ్దాం ఎండ్లోని అనేసి మా ఫ్రెండ్స్ బతిమలాడుతున్నారనమాట నన్ను. ఏం చేస్తాం, వాళ్ళు ఏదన్నా అంటే మనం కాదనగలమా, కాదనలేం కదా. సర్లే పోతే పోయింది, 5 minutes కూర్చొని వెళ్దాము అనేసి కూర్చొని ఉన్నాం. అప్పుడే ఏలూరు బస్సు వచ్చింది. మన పక్క సీట్లో ఉన్న జనాలందరూ పరుగుని వెళ్ళి బస్సు ఎక్కుతున్నారు. ఏంటో ఫ్రీ బస్ కదా స్త్రీలకి. నేను కూడా ఒక స్త్రీనే. రోజు ఐడెంటిటీ కార్డులేగా, ఏం చేస్తాం, ఐడెంటిటీ కార్డే అనుకో, ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కేసి రోజు వెళ్తున్నాం. కాలేజ్ వాళ్ళు పొద్దున్నే వామ్మో వెళ్తున్నారు. మాకైతే కాలేజు 10, కానీ మేము 10:30కి వెళ్తాం. అదే మా స్పెషల్. ఏం చేస్తాం, ఇలా ఉంది మరి మా పరిస్థితి. సరే మరి మీరు ఎప్పుడైనా జేఆర్జీ బస్ స్టాండ్ చూసారా? ఇదే జేఆర్జీ బస్ స్టాండ్. నేను ఏలూరు ప్లాట్ఫామ్ పైన కూర్చొని ఉన్నా కాబట్టి ఎక్కువగా తీయలేకపోయా. పైగా మనల్ని అందరూ చూస్తున్నారా, ఏంటబ్బా ఈ పిల్ల వీడియోలు తీస్తుంది అనేసి. మనం అవన్నీ పట్టించుకోమనుకో, ఏదో మీకోసం తీయాలి కదా. కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు, పక్క ఊర్లోళ్ళే జేఆర్జీ కూడా వెళ్ళలేరు. కాబట్టి చూడండి జేఆర్జీ ఎలా ఉంటుంది. నా ముందు నించొని ఉన్నాడే అతను స్వామి మాల వేసుకున్నాడు. మేము హాస్టల్లో ఉన్నప్పుడు చాలా బాగా డప్పుల సౌండ్లు వినిపిస్తున్నాయి. ఏంటా అని పరుగుని గేటు దగ్గరికి వెళ్తే వాళ్ళు స్వామి మాల ఈరోజు తీస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళ తలల మీద అవి చిన్న మూటలు పట్టుకొని డప్పుల సౌండ్లతో ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారు. ఈరోజు స్వామి మాల తీస్తున్నారేమో అనుకున్నా. ఏం చేస్తాం, స్వామి మాల మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? నేనైతే ఎప్పుడు వేసుకోలేదబ్బా. సరే మరి, వామ్మో ఎండంతా నా ముఖానికే కొడుతుంది తెలుసా. అయినా చలికి తట్టుకోవాలి కదా, తట్టుకోలేను, అందుకని ఎండలో కూర్చున్నా, తప్పక భరించాలి. సరే మరి ముందుకు వెళ్దాం. అక్కడ చూసారా హీరోయిన్ బొమ్మ ఎలా వేసారో, అలాగే మనది కూడా ఎప్పుడో ఒకసారి పడిద్దిలే. మన హీరోయిన్ అవ్వాలంటే చాలా. అది ముందుంది చూడు హాస్పిటల్, అది నిర్మల హాస్పిటల్. ఇదిగో ఈ రూట్లోనే వెళ్తామన్నమాట మేము కాలేజీకి. ఇదేనండి ఆ కాలేజ్ మేము రాసే సెంటర్ అన్నమాట. ఇక్కడే మేము ఎగ్జామ్ రాస్తాం. నా ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే రాసేది. ఇదిగో మా ఊళ్ళందరూ కూర్చొని చదువుతున్నారు.
నేనేమో వీడియోలు తీస్తున్నా, మా వాళ్ళు చదవడం తక్కువ, ఫోన్లో చూడడం ఎక్కువ. మనమేమో వీడియోలు తీస్తూ ఉంటాం. చూసారా ఎలాగున్నానో? బాగున్నాను కదా? లైక్ చేయండి మరి. అయిపోయింది ఎగ్జామ్, వెళ్ళిపోతున్నాను. ఏం చేస్తాం, వెళ్ళాలి. కడుపు ఖాళీగా ఉంది, కడుపులో ఎలకలు బాగా పరిగెడుతున్నాయి. ఎక్కడో ఒకసారి దూరేసి ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి. ఇదేనండి జీవి మాల్. ఎప్పుడు వెళ్ళలేదు, చూస్తూ తిరుగుతూ ఉంటా. అంతే, బడ్జెట్ కూడా మన దగ్గర లేదనుకో. వెళ్ళేపాటికి ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీగా ఉంది. బుట్టగూడెంది బస్సే రావట్లేదు. అయ్యయ్యో, వచ్చేసింది, వెళ్ళిపోదాం పదండి అంటూ ఎక్కేసా. ఏం చేస్తాం, వీడియోలు తీస్తున్నాను కదా, కొంచెం బాగున్నానా అంటే బస్సు ఎక్కాక చూసుకుంటున్నా. చూడండి మరి, నేనైతే చూడు వీడియోలు తీయటానికి ఎంత బాగా కష్టపడుతున్నాను. అంతలోగా కండక్టర్ వచ్చి టికెట్ ఇచ్చాడనమాట. ఫ్రీ బస్ కదా, ఆధార్ కార్డ్ చూపించా, ఫ్రీ బస్ ఇచ్చేసాడు. ఇది సంత మరి, ఏమంటారో దీన్ని. ఇది బస్ స్టాండ్ కాదు, మీకు తెలుసు కదా, కాదు. అది పెట్రోల్ బంక్. అది ఓకే, పెట్రోల్ బంక్. ఇప్పుడు రోడ్డు క్రాస్ చేస్తున్నాం. వామ్మో, చాలా వెహికల్స్. చాలా భయం వేసి తెలుసా ఇక్కడికి వచ్చాక, ఏది ఎక్కడొచ్చి గుద్దేస్తుందా అని. వాయ్యో, చూడండి ఎలాగున్నాయో. విండో నుంచి తీస్తున్నాను కాబట్టి ఇలాగుంది. క్లియర్గా తీద్దామంటే నా పక్కన ఉన్న విండో వెళ్ళట్లేదు అసలు. చూడండి, బాగుందా జేఆర్జీ. ఏదో అలా, చిన్న యూట్యూబర్నే కదా, కొంచెం ఫాలో చేయొచ్చు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. ఒక చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయలేరా? అది మన జేఆర్జీ వీడియో పెట్టాను, లైక్ చేయండి కాస్త. సరే మరి, ఇప్పుడు మనం ముందుకు వెళ్దామా? చూడండి, అది జేఆర్జీలో ఎంట్రన్స్ గుడి అన్నమాట. అది కొండపైన ఉన్న గుడి. ఇది నేను చూపించేది. నేను విండో నుంచి తీస్తున్నా కాబట్టి కొంచెం డార్క్గా ఉంది. నెక్స్ట్ టైం బెటర్గా తీస్తా. నా ముందు సీట్లోని ఇతను ఎవరో కానీ ఇన్స్టా పెట్టుకున్నాడు. ఏంటి అదే ఇన్స్టా పాస్వర్డ్ పెట్టుకొని అన్నాడు. ఫాలో చేయండి మరి ఆ బ్రదర్కి. ఇప్పుడు బుట్టాయిగూడెం వెళ్తున్నాం. అమ్మో, చాలా బాగా డస్ట్ అంతా నా తల మీదే, నా ఫేస్ మీదే పడుతుంది. ఏం చేస్తాం, మీకోసం, వ్యూస్ కోసం, లైక్స్ కోసం, షేర్స్ కోసం చూస్తూ ఏం చేస్తాం, భరించాలి కదా. ఒక చిన్న యూట్యూబర్ని నేను, సరేనా? మీరు మీ సపోర్ట్తో నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. అమ్మో, చాలా బాగా మాట్లాడుతున్నానా? వాయిస్ బాగాలేకపోతే కామెంట్ చేయండి, సరేనా? ఏం చేస్తాం, ఎగ్జామ్స్ అయితే సూపర్గా రాశాను. ఏమో, దిద్దేవాడిదయ్యా. పాస్ చేస్తే చేయని, ఫెయిల్ చేస్తే చేయని, ఏదైనా రెండిటికి రెడీ. మనం వెళ్ళేటప్పుడు, నేను బుట్టాయిగూడెం నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఒక చిన్న గుడిలాగా ఉంటుంది చూడండి. ఇది గుడి అన్నమాట. మరి ఇది ఏం గుడో నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చాలా పుట్టలు ఉంటాయి అన్నమాట, పాము పుట్టలు. నాగుల చవితికి ఏమైనా పూజ చేస్తారేమో, మరి నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఎప్పుడైనా చూసి ఉంటే. ఇక్కడ చూసారా ఎంత క్లీన్గా ఉందో. అమ్మో, వెదురు బొంగులు పెంచుతున్నట్టుగా అయ్యి అట్లా ఉంది. మనం ఇప్పుడు చూసేది ఏపీఆర్ అన్నమాట. ఏపీఆర్ ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. అంత బాగా తీయలేదు, ఎందుకంటే నేను విండో సీట్ నుంచి తీస్తున్నా కాబట్టి. చూడండి, ఇది ఏపీఆర్. అప్పుడు నా 6th నన్ను కూడా ఇక్కడ ఏపీఆర్లో పెట్టేద్దాం అనుకున్నారు, కానీ సీట్ రాలేదు. లంకాలపల్లిలో చదువుకున్నాను. ఇదేనండి ఏపీఆర్. బాగుందా? ఇక్కడ ఇంటర్ దాకా ఉంది ఏపీఆర్లో. ఇదేనండి బూసరాజపల్లి. మనం
ఓకే, ఇది చూపించా కదా, మా కాలేజ్ కూడా చూపించాలి కదా. ఇదేనండి మా కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బుట్టాయిగూడెం. ఏదో కాస్త చిన్నగా ఉంది, మరి పెద్ద పెద్దగా అటు రాజమండ్రి వెళ్దామంటే ఫీజులు కట్టుకోలేము, ఏం చేయలేము. ఫస్ట్ ఏలూరులో జాయిన్ అయ్యాను, ఫీజులు కట్టలేక మళ్ళీ వచ్చేసి సర్లే మెరగగూడెంకి ఇక్కడికి దగ్గరే కదా అనేసి బుట్టాయిగూడెంలో జాయిన్ అయ్యా. రోజు వెళ్ళి రావడానికి కష్టమే కాబట్టి హాస్టల్లో ఉంటా. హాస్టల్లో ఉండడం నాకు అలవాటే, చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లోనే ఉంటా. ఇదేనండి మా ఫేవరెట్ కొట్టు, ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అక్కడ. అది సినిమా హాల్ అండి. ఏం చేస్తాం, అట్లా ఉంది మరి. బాయ్స్ హాస్టల్ వస్తుంది చూడండి, వాళ్ళది చాలా అంటే చాలా పడిపోయేటట్టు ఉంటుంది హాస్టల్, బూత్ బంగ్లాలేగా. అదేనండి హాస్టల్, టర్నింగ్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు మేము సెంటర్కి వెళ్తున్నాం అన్నమాట. మా చెల్లి నన్ను బ్యాగ్ కొనమంది కాబట్టి నేను సెంటర్కి వెళ్ళి బ్యాగ్ కొనాలి. అప్పుడు ఒకసారి బ్యాగ్ కొంటాకి వెళ్ళాను, 500 ఇది 300 చేసి కొన్నా. మరి లేడీస్ అంటేనే బేరం ఆడతారు, బేరం అంటేనే లేడీస్ కదా. ఇది రైట్ అండి, లేడీసే ఎక్కువ బేరం ఆడతారు, జెంట్స్ ఎక్కడైనా బేరం ఆడతారా, లేదు కదా. లైక్ చేయండి, చూస్తూ ఉండడం కాదు, ఓకేనా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట, బుట్టాయిగూడెం, సరేనా. ఎప్పుడైనా చూసారా, చూడకపోతే నా వీడియోలో చూడండి, అన్నీ చూపిస్తా నేను. ఇది బుట్టాయిగూడెం బస్ స్టాండ్. సరే మరి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వాళ్ళైతే ఇదిగో నేను ఈ బ్యాగ్ కొన్నా, మా వాళ్ళు పనుండి ఈ షాప్లో దూరారు. మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాట ఇంకా మర్చిపోవద్దు. ఇదేనండి మేము వెళ్తున్నాం ఇప్పుడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, 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 సబ్స్క్రైబ్ చేసుకోండి.